హాయ్ హలో రియాలిటీ సెక్టర్ విశేషాలు లేటెస్ట్ అప్డేట్స్ అందించే మీ ఎవర్గ్రీన్ ఫేవరెట్ ప్రోగ్రామ్ సుజన్ మీడియా రియల్ సిటీకి సుస్వాగతం. దసరా పండుగ సందడి మొదలైంది. కొత్త ఆలోచనలతో లాంగ్ టైం ప్లానింగ్ అమల్లోకి తేవడానికి ఈ పండుగ సీజన్ బెస్ట్ టైం. ఎన్నాళ్ళుగానో అనుకుంటున్న డ్రీమ్ హౌస్ కొనాలనుకుంటున్నా, లాంగ్ టైం ప్రాఫిట్స్ కోసం రియాలిటీ రంగంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయాలని అనుకుంటున్నా, అందుకు అన్ని విధాల అనుకూలమైన టైం ఈ పండుగ సీజనే. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో బెస్ట్ రియాలిటీ ప్రాజెక్టులు ఎక్కడెక్కడ ఉన్నాయి, మంచి ఆఫర్లు ఎవరు అందిస్తున్నారు, వాటిని ఎలా సొంతం చేసుకోవాలో చెప్పేందుకు మీ ముందుకు వచ్చింది సుజన్ మీడియా రియల్ సిటీ. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ ద షో. చాలా సందేహాలకు ఆన్లైన్లో జవాబులు వెతుక్కుంటున్న రోజులివి. హైదరాబాద్ రియాలిటీ రంగంపై ఆసక్తి ఉన్నవారికి ఎక్కడెక్కడ అన్ని అనుమతులతో కూడిన ప్రాపర్టీలు ఉన్నాయా అని డౌట్ రావడం సహజం. ఈ ఇన్ఫర్మేషన్ కోసం ఆన్లైన్లో వెతికితే కనిపించే ఆప్షన్స్తో కాస్తంత గద్దరగోళం కలగక మానదు. దీనికి ఓ ఈజీ సొల్యూషన్ ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని అనుమతులతో డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు, ప్రతిష్టాత్మక సంస్థల లేటెస్ట్ ప్రాజెక్టు విశేషాలు ఎప్పటికప్పుడు నారెడ్కో ఆన్లైన్లో ఉంచుతోంది. www.naredcotelangana.com ఈ వెబ్సైట్ ను సందర్శిస్తే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇట్టే తెలిసిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కమర్షియల్ సిటీ విజయవాడ డెవలప్మెంట్ రేసులో దూసుకు వెళ్తున్నాయి. ఈ ప్రగతి పరుగులో రియాలిటీ సెక్టర్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ టైంలో రాజధాని అమరావతి, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో రియాలిటీ సెక్టర్ కు కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చింది నారెడ్కో ఏపీ సెంట్రల్ జోన్. కస్టమర్లను, డెవలపర్లను ఒక వేదిక పైకి తీసుకుని వస్తూ విజయవాడ నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్ లో అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 పేరుతో భారీ ప్రాపర్టీ షోను నిర్వహిస్తోంది. అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ 2025 నిన్న శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభోత్సవ ఈవెంట్ కు పలువురు ప్రముఖులు హాజరై రాజధాని ప్రాంతంలో రియాలిటీ రంగ ప్రగతికి నారెడ్కో ఏపీ సెంట్రల్ జోన్ చేస్తున్నటువంటి కృషిని ప్రశంసించారు. ఈ సందర్భంగా అమరావతి మినియేచర్ ఆవిష్కరించారు. ఈ ప్రాపర్టీ ఫెస్టివల్ లో ప్రముఖ బిల్డర్లు, డెవలపర్లు అందరూ భాగస్వాములయ్యి రాజధానితో పాటు విజయవాడ, గుంటూరు నగరాల్లో ఉన్నటువంటి అన్ని ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ ని షోకేస్ చేయడం అందరినీ ఆకట్టుకుంది. నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో ఏ కన్వెన్షన్ లో ప్రారంభం అవడం, చాలా చక్కగా షాపులు కూడా డెకరేట్ చేయడం జరిగింది. చక్కటి ప్రొఫెషనల్ లెవెల్లో షాపింగ్ అనేది బాగా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అంతేకాకుండా దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అమరావతి మినియేచర్ కూడా ఇక్కడ పెట్టడం, చక్కగా అమరావతి నగరం రేపు ఏ విధంగా ఉండబోతుందో ఇక్కడ ప్రదర్శించడం, వచ్చే కస్టమర్లకి రేపు రాబోయే కాలంలో విజయవాడ నగరమే కాకుండా అమరావతి నగరం కూడా ఏ విధంగా ఉంటుందో తెలుసుకుని ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు ఇన్వెస్ట్ చేసే విధంగా ఇక్కడ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. నారెడ్కో టీం అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటున్నాం. Hello everyone, title sponsor of the Amravati Property Festival, Naredco Vijayawada. SLV Group MD Srinivas Raj garu manto paatu unnaru. Hi sir, how are you? Fine. అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ టైటిల్ స్పాన్సర్ గా ఉన్నారు సార్, దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? విజయవాడ నారెడ్కో సెంట్రల్ జోన్ వారు ఈ ప్రాపర్టీ షో పెట్టడం మాకెంతో చాలా హ్యాపీగా ఉందండి. ఈ ప్రాపర్టీ షో టైంకి జిఎస్టీ రేట్లు తగ్గించడం కూడా ఒక మంచి అనుకూలమైన విషయం. దానివల్ల అరౌండ్ 5% వరకు రేట్లు తగ్గడానికి అవకాశం ఉందని అంటున్నారు. అఫ్ కోర్స్ సైట్ కాస్ట్లు పెరగటం వల్ల పెరిగే అవకాశాన్ని ఇది పూడుస్తుంది, అంటే ఈ లోటు ఇది భర్తీ చేస్తుందని, జిఎస్టీ రేట్ భర్తీ చేస్తుందని అనుకుంటున్నాం. మాకు గుంటూరు కానీ, లేకపోతే విజయవాడ, అలాగే విజయవాడలో ఉన్న ఏదైతే గొల్లపూడి కానీ, తర్వాత గుంటుపల్లి కానీ, తర్వాత ఇటు కేసరపల్లి కానీ, లేకపోతే రామర్పాడు కానీ అన్ని చోట్ల వెంచర్లు ఉన్నాయి. లేఅవుట్ ఫ్లాట్ల కానించి అపార్ట్మెంట్లు, విల్లాస్ అన్ని అందుబాటు ధరలో ఇస్తున్నాం. మేమే కాదు, విజయవాడ, గుంటూరులో అందరూ కూడా అందుబాటు ధరలో రేట్లు ఇవ్వటం వల్ల చాలా వాల్యుబుల్ రేట్లకి మనకి అందుబాటులో వస్తున్నాయి. కస్టమర్లు అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకుని మీ ఏదైతే ఫ్లాట్లు కానీ, లేకపోతే లేఅవుట్ ఫ్లాట్లు కానీ, లేకపోతే విల్లాస్ కానీ సెలెక్ట్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. హలో ఎవ్రీవన్, సూర్య ఇంటర్నేషనల్ ఎండి డాక్టర్ పెండియాల హరినాథ్ బాబు గారితో ఉన్నాము. హాయ్ సార్, నమస్కారం. ఎలా ఉన్నారు? మీరు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ కి డైమండ్ స్పాన్సర్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు కదా, సో దాని గురించి మా వ్యూవర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? సెంట్రల్ జోన్ ఆధ్వర్యంలో నారెడ్కో వారు అమరావతి ప్రాపర్టీ ఫెస్టివల్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ప్రారంభోత్సవానికి
మన ప్రీతమ మంత్రి నారాయణ గారు అలాగే సిఆర్డీఏ కమిషనర్ గారు రావడం జరిగింది. ఈ ప్రోగ్రామ్కి మేము డైమండ్ స్పాన్సర్గా ఉంటాం, నిజంగా సంతోషం. మా సూర్య ఇంటర్నేషనల్ జాగ్వార్ సంస్థకి గత 35 సంవత్సరాలుగా డిస్ట్రిబ్యూటర్గా వ్యవహరిస్తుంది. ఈ రోజున అమరావతి శరవేగంగా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. కన్స్ట్రక్షన్ జరుగుతున్న సందర్భంగా మా వేర్ హౌసింగ్ కానీ మా అవైలబిలిటీ ఆఫ్ మెటీరియల్స్ కానీ ఎప్పటికప్పుడు మేము పర్యవేక్షిస్తూ మా డీలర్స్కి, ఆర్కిటెక్ట్స్కి, ఇంటీరియర్ డిజైనర్స్కి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందిస్తూ మా వంతు సహాయ సహకారాలు ఉడతాభక్తిగా అందిస్తున్నాం. అండ్ మేక్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్లో 55 దేశాలకి ఎక్స్పోర్ట్ అవుతున్న ఏకైక ప్రొడక్ట్ జాగ్వార్ అండి. సో ఇంటర్నేషనల్ క్వాలిటీ విత్ ఇండియన్ బ్రాండ్ విత్ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎన్విరాన్మెంట్లో వీఆర్ గివింగ్. సో క్వాలిటీ వైజ్ కానీ సర్వీస్ వైజ్ కానీ అన్ని విధాలా మేము ముందున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. తెలంగాణలోనే కాదు, మొత్తం దేశంలోనే రియాలిటీ సెక్టార్లో చక్కటి గ్రోత్ ఉన్న సిటీలో హైదరాబాద్దే అగ్రస్థానం. ప్రగతి పరుగులో ముందుండటం, అన్ని విధాల బెస్ట్ లివింగ్ కండిషన్స్ ఉండడంతో అందరి ఫేవరెట్ సిటీగా మారింది. అందుకే ప్రతి ఒక్కరూ ఇక్కడ ప్రాపర్టీ కొనేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ దసరా టైంలోనే చాలా మంది సొంత ఇంటి కోసం ప్లాన్ చేస్తుంటారు. తమకు అనువైన ప్రాపర్టీ ఎక్కడుందా అన్న అన్వేషణ మొదలెడతారు. రియాలిటీ సెక్టర్ డెవలప్మెంట్ కు నిత్యం కృషి చేస్తున్న నారెడ్కో తెలంగాణ ఇలాంటి క్రూషియల్ టైంలో ఓ రైట్ ప్లాట్ఫామ్ ను సిద్ధం చేస్తోంది. ఈ ఫెస్టివల్ టైంలో మీ సొంత కల నిజం చేసేలా నారెడ్కో తెలంగాణ చాప్టర్ ప్రాపర్టీ షో నిర్వహిస్తోంది. ఇట్స్ హోమ్ టైమ్ అనే థీమ్ తో దసరా, దీపావళి పండగల మంచి టైంలో అక్టోబర్ 10, 11, 12 తేదీల్లో ఈ గ్రాండ్ ఈవెంట్ నిర్వహించబోతోంది. పండగల సీజన్, చక్కని ఆఫర్స్ ఉన్న టైంలో ఈ ప్రాపర్టీ షో జరుగుతుండటంతో ఇండస్ట్రీ మొత్తం ఈ ఈవెంట్ కోసం ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందరికీ నమస్కారం. 14 సంవత్సరాల జరుగుతున్నటువంటి నారెడ్కో రియల్ ఎస్టేట్ ఎగ్జిబిషన్ పండుగ మళ్ళీ వచ్చే నెల అక్టోబర్ మళ్ళీ రాబోతున్నది. అన్ని స్టాల్స్ ఒక చోటే ఉండడంతో అన్ని రకాల రేంజ్ల్లోనూ హౌసెస్, అపార్ట్మెంట్స్ అన్నీ దొరికే అవకాశం ఉంటుంది దీంట్లో. అలాగే లాస్ట్ ఇయర్ వరకు కాస్త స్తబ్దుగా ఉన్న మార్కెట్ జనవరి, ఫిబ్రవరి నుంచి మళ్ళీ రేట్లు బాగా పెరుగుతున్నాయి. ఇంకా కూడా పెరుగుతాయి. ఎందుకు పెరుగుతాయి అంటే లాస్ట్ ఇయర్ కొంచెం స్లోగా ఉండడం వల్ల ఇప్పుడు చాలా మళ్ళీ కన్స్ట్రక్షన్లన్నీ మళ్ళీ ఊపందుకునే మార్కెట్ బాగా ముందు కదులుతున్నది. ఈ అవకాశాన్ని అందరూ అందిపుచ్చుకొని ఈ పండగ సీజన్లో ఇంటి విషయంలో అది విల్లా కావచ్చు, అపార్ట్మెంట్ కావచ్చు, సరైన నిర్ణయం తీసుకొని మా నారెడ్కో ఎగ్జిబిషన్ విజిట్ చేసి మీకు కావాల్సింది కొనుక్కొని నిజమైన పండగగా మార్చుకోవాల్సిందిగా అందరినీ కోరుతున్నాను. Naredco 15th property show, which is happening in Hitex on 10th, 11th and 12th. This is the biggest opportunity for all the end users and buyers. Aa roju meeru oke platform lo different kinds of properties, so many developers you can meet, and it's a very good option and opportunity for all the buyers who are looking to buy in Hyderabad and surrounding areas. Festival seasons kuda October means like November, all this Dasara festival seasons untundi, so it's like gift you can give to your family. So visit this property show with all your family members and friends. Okay place lo meeku number of properties, number of choices, meeku kavalsina anni whatever you want looking you can buy here. Thank you. రియాలిటీ రంగంలో కొత్త ఎగ్జైట్మెంట్ తీసుకొచ్చేలా నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ ఏర్పాట్లపై సుభదా గ్రూప్ డైరెక్టర్ కృష్ణ చైతన్య మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ముందల సృజన్ మీడియా వ్యూయర్స్ అందరికీ అండ్ నారెడ్కో తెలంగాణ ఆర్గనైజ్ చేస్తున్న వ్యక్తులందరికీ అండ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అందరికీ మా నమస్కారం. వచ్చే నెల 10, 11, 12 రోజుల్లో ఒక మంచి ప్రాపర్టీ షో జరగబోతుందండి. ఆల్మోస్ట్ 150 మంది బిల్డర్లు ఫ్రమ్ హైదరాబాద్ విత్ వేరియస్ ప్రాజెక్ట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు నరేడ్కోలో. అండ్ వీఆర్ ఫ్రమ్ సుపదా గ్రూప్ ఆఫ్ కంపెనీస్. 2 decades పైన మేము ఈ కంపెనీని రన్ చేయడం జరుగుతుంది. మేము చేసిన ప్రాజెక్ట్స్ 2008 కౌంటీ మియాపూర్, ఇన్ఫినిటీ హోమ్స్ తెల్లాపూర్, ఊర్జిత్ తెల్లాపూర్, అండ్ ఇప్పుడు గమ్య అని చెప్పి తెల్లాపూర్లో ఒక ప్రీమియం లైఫ్ స్టైల్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్తో వస్తున్నామండి. అండ్ గీతిక 60 ఎకరాలలో 344 విల్లాలతో ఆల్రెడీ రన్ అవుతుంది. 2 ప్రాజెక్టులు ఆన్ గోయింగ్. అండ్ మాది ఒక గచ్చిబౌలిలో ఒక గహనా అని చెప్పి ఒక కమర్షియల్ కూడా ఉందండి. మేము అటు రెసిడెన్షియల్ అండ్ ఇటు కమర్షియల్లో కూడా ఉన్నాము. మేము కూడా నారెడ్కోలో పార్టిసిపేట్ చేస్తున్నామండి. అక్కడ మా సేల్స్ టీమ్ ఉంటుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మా సేల్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఐ ఇన్వైట్ యూ ఆల్ టు నారెడ్కో. ప్లీజ్ కమ్, మా ప్రాజెక్ట్స్ చూడండి, దాని తర్వాత మీరు ఆలోచించండి. థ్యాంక్ యూ.
ఆంధ్రప్రదేశ్ రియల్ ఎస్టేట్ రెగ్యులారిటీ అథారిటీ రేరా చైర్మన్గా ఆర్య శివారెడ్డి గారు నియమితులయ్యారు. బిల్డర్స్ కమ్యూనిటీకి ఆయన ఎంతో సుపరిచితులు. రియాలిటీ సెక్టర్ సాధక బాధకాలు తెలిసిన వ్యక్తి ఈ పదవిలో నియమితులు కావడంపై రియాలిటీ ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా శివారెడ్డి గారు పదవి బాధ్యతలు స్వీకరించారు. Having been appointed as the chairperson to declare in the name of God, I will faithfully and conscientiously discharge my duties as the chairperson of the Real Estate Regulatory Authority of Andhra Pradesh. రేరా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆర్య శివారెడ్డి గారికి క్రెడై నేషనల్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ గుమ్మి రామిరెడ్డి గారు అభినందనలు తెలియజేస్తున్నారు. మా మిత్రుడు శివారెడ్డి గారు క్రెడై ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా, తర్వాత క్రెడై ఆల్ ఇండియాకి వైస్ ప్రెసిడెంట్గా చేసి అమరావతి సాధన సమితిలో చాలా ముఖ్య పాత్ర వహించారు. ఆ తర్వాత ఇప్పుడు రెరా చైర్మన్గా ఆంధ్రప్రదేశ్కు నియమితులయ్యారు. నిజంగా ఇది చాలా గర్వకారణము. ఒక బిల్డర్ని రెరా చైర్మన్గా నియమించడం అనేది దేశంలో నాకు తెలిసి ప్రథమము. ఇలాంటి అవకాశము నా మిత్రునికి వచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నిజంగా వీరు రెరాలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరిస్తూ అటు డెవలపర్స్కి ఇటు కన్జ్యూమర్స్కి ఇద్దరికి సేవలు అందిస్తారని ఆశిస్తున్నాను. ఆర్ శివారెడ్డి గారు రెరా చైర్మన్ గా నియమితులైన సందర్భంగా క్రెడై హైదరాబాద్ పాస్ట్ ప్రెసిడెంట్ వి రాజశేఖర్ రెడ్డి గారు అభినందనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రెరా చైర్మన్ గా నియమితులైన మిత్రులు ఆర్ శివారెడ్డి గారికి క్రెడై హైదరాబాద్ తరపున, హైదరాబాద్ నిర్మాణ రంగం తరపున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. శివారెడ్డి గారు గడిచిన 20 సంవత్సరాలుగా కంబైన్డ్ ఏపీ ఉన్నప్పుడు కూడా నిర్మాణ రంగం లోపల మీ ద పార్ట్ ఆఫ్ క్రెడై ఆల్సో నేషనల్ లోపల కూడా వైస్ ప్రెసిడెంట్ గా రిప్రజెంట్ చేస్తున్నారు. ఆ తర్వాత అమరావతి అనే దాని మీద కూడా పోరాటం చేసిండనే చెప్పొచ్చు. ఒక నిర్మాణ రంగం ఒక సరైన నియంత్రణతో పోవాలనే విధంగా ఆలోచించి అతన్ని రెరా చైర్మన్ గా నియమించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఆర్ శివారెడ్డి గారు విజయవాడ గాని ఆ ఏపీ గాని నిర్మాణ రంగాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే విధంగా కూడా కృషి చేస్తారని ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ. ఆర్య శివారెడ్డి గారు రేరా చైర్మన్ గా నియమితులైన సందర్భంగా నారెడ్కో తెలంగాణ ట్రెజరర్ ఆర్వి రావు గారు అభినందనలు తెలియజేస్తున్నారు. అమరావతి ఉద్యమ నేత శ్రీ ఆర్య శివారెడ్డి గారికి అభినందనలు. ఫస్ట్ టైం రియల్ ఎస్టేట్ రంగం నుంచి రెరా చైర్మన్ అవ్వడం చాలా గొప్ప విషయం. మిమ్మల్ని చైర్మన్ చేసిన గౌరవనీయులు శ్రీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. శివారెడ్డి గారు ఈ 5 ఏళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. కళ్ళు చెదిరిపోయేంత అందం, కాలం గడుస్తున్న కొద్దీ పెరిగే విలువ, తరాలకు తరిగిపోని మన్నిక ఉండేది మేలిమ బంగారానికే. రియాలిటీ రంగంలో మేలిమ బంగారానికి దీటైన ప్రాజెక్టులు తీర్చిదిద్దుతున్న సంస్థ ఏది అంటే వెంటనే గుర్తొచ్చే పేరు అన్విత గ్రూప్. ఈ సంస్థ డెవలప్ చేస్తున్న ప్రాజెక్టులు చూస్తే అద్భుతం అనాల్సిందే. విలాసానికి నివాసం అనిపించేలా, చూడగానే అద్భుతం అనిపించేలా ప్రతి ప్రాజెక్టును ఎంతో అందంగా తీర్చిదిద్దడం అన్విత ప్రత్యేకత. యూనిక్ థీమ్ తో డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రాజెక్ట్స్ ని తీర్చిదిద్దడంలో అన్విత గ్రూప్ కి ఇంటర్నేషనల్ వైడ్ గా కూడా గుర్తింపు ఉంది. డాలస్, దుబాయ్ లో ప్రెస్టీజియస్ రెసిడెన్షియల్ అండ్ హోటల్స్ నిర్మించిన ఘనత ఈ సంస్థది. ఆర్కిటెక్చరల్ వండర్ కు మారుపేరుగా ఈ ప్రాజెక్టులు గుర్తింపు తెచ్చుకున్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ను హైదరాబాద్ కి పరిచయం చేస్తోంది అన్విత గ్రూప్. అన్ని అత్యాధునిక వసతులతో మోడ్రన్ లైఫ్ స్టైల్ కు అద్దం పట్టే హౌసెస్ నేటి జనరేషన్ చాయిస్. ఇందుకు తగ్గట్టు అన్విత గ్రూప్ హై రైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులు డెవలప్ చేస్తూ ఇంటర్నేషనల్ వైడ్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. మరెవ్వరికీ సాధ్యం కాదనే స్థాయిలో ప్రాజెక్టులను డెవలప్ చేస్తోంది. హలో ఎవ్రీబడి, టుడే వీ హ్యావ్ అ విజనరీ లీడర్ విత్ us. అటు ఇండియాలోనూ అబ్రాడ్లోనూ వారి సత్తా చాటుతూ రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీలోనే ఒక కొత్త ఒరవడి సృష్టించారు అన్విత గ్రూప్. Today we have the driving force of this success, Mr. Boppana Achyutrao garu with us. Let's talk to him. Hello, sir. Hello. Ela unnaru? All well. How are you? I'm good, sir. Today we are privileged to meet you here and మీ గురించి అన్విత గ్రూప్ గురించి తెలుసుకోవడానికి మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాం. Even I am privileged to meet your social media and talk to my friends and customers through your media about what we are doing.
Yeah. Even I'm excited. So first of all, మా ఆడియన్స్ అండ్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. So how do you define the success in this real estate industry? Success means it's a journey. I mean, that is what I believed, and it's a 35 years journey for me. Yeah. Being an engineer, I used to work and I started my business in some other country. I would say Dubai. Then from there I moved to Hyderabad, India. Then from here I started moving towards Dallas. Then again I'm going back to Dubai to start with a few projects from this December onwards. I would rate, success is not a definition for any small thing or whatever, but it is your journey, continuous journey. ఓకే, సో అక్కడ నుంచి ఇక్కడ మూవ్ అవ్వడం ఎలా అనిపించింది? ఇండియాలో వెల్కమింగ్ అనిపించిందా? Working in Dubai, it's a bit more professionalism is there and more practical approach is there. But when I moved to India, I had to learn a lot of things. Like I never did business till that time in India. I mean, I used to do some projects with my friends. Okay. They used to do all the hard work and we used to make some money along with my friends. But when I came to India to start my own business, then I had to learn a lot of things here. The revenue system is different here. The practical approach towards projects are different here. What we did is we just implemented whatever we have seen in those countries, whatever the amenities we enjoyed in that country, whatever facilities we enjoyed in that country. We started implementing them in our projects always from that time. That is how we designed our villa project in Kollur. That is how we started acquiring lands after seeing how a normal individual think like if I have to buy an apartment or if I have to buy a villa, what should be the location, what should be the access requirement, and how the amenities are to be there, how the density has to be there. All those things whatever we have seen outside, we started implementing here. I mean, the governments were supportive, cooperative. When we were under learning process in this country, I mean, we learned through projects, we learned through whatever we were handling in this place, and we are pretty much comfortable now. Thank you. Back to Social Media Real City. కలర్స్ ఆర్ స్మైల్స్ ఆఫ్ ద నేచర్. ప్రపంచం ఎంత అందమైందో ప్రకృతిలోని వర్ణాలే మనకు చెప్తాయి. చుట్టూ ఉండే పరిసరాలు మన మూడ్ ను ఎలివేట్ చేస్తాయి. మనసుకు నచ్చిన రంగులు మన కళ్ళ ముందు కనిపిస్తే ఎంత హాయిగా ఉంటుంది. ప్రతి రంగులోని అందాన్ని మరింత అందంగా కళ్ళ ముందు ఉంచుతుంది టెక్నో పెయింట్స్. సుదీర్ఘ కాలంగా పెయింట్స్ రంగంలో వేలాది కట్టడాలకు రంగుల హంగుల ఘనత టెక్నో పెయింట్స్ ది. పెయింట్స్ తయారీదారుగా ఈ రంగంలో వస్తున్న మార్పులే కాదు, గ్రాండ్ లెవెల్ అవసరాలు ఏ విధంగా ఉంటాయనేది క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి టెక్నో పెయింట్స్ అధినేత శ్రీనివాస్ రెడ్డి గారు. సప్లై అండ్ అప్లై మెథడ్ లో పెద్ద ప్రాజెక్టులన్నిటికో రంగుల హంగుల అద్దిన ఘనత ఆయనది. సకాలంలో పెయింటింగ్ పనులు పూర్తి చేయాల్సిన అవసరం ఆలస్యమయ్యే కొద్దీ పెరిగే భారం తెలిసిన వ్యక్తి ఆయన. అందుకే థర్డ్ పార్టీలతో కాకుండా స్వయంగా అప్లికేషన్ సేవలు అందిస్తున్న ఒకే ఒక్క సంస్థగా టెక్నో పెయింట్స్ ను నిలబెట్టారు. ఇన్నోవేటివ్ వేలో ముందుకెళుతూ ఇంటర్నేషనల్ రేంజ్ ప్రొడక్ట్స్ ని ఇండియాలోనే తయారు చేస్తోన్న సంస్థ టెక్నో పెయింట్స్. పెయింట్స్ రంగంలో వస్తోన్న కొత్త టెక్నాలజీని అందరికన్నా ముందే కస్టమర్లకు చేరువ చేస్తోంది. అందుకే సౌత్ ఇండియాలో పేరొందిన నిర్మాణ సంస్థలు తమ ఫేవరెట్ టెక్నో పెయింట్స్ అని చెబుతాయి. గత 20 ఏళ్లలో ఒక కన్జ్యూమర్ మైండ్ సెట్, ఒక కన్జ్యూమర్ యొక్క కలర్ టేస్ట్లు, కలర్ ప్రిఫరెన్స్లు, చాయిస్లు ఎలా మారాయి సార్? అంటే మేబీ కన్జ్యూమర్లు అది కోరుకుంటున్నాడు కాబట్టి ప్లేయర్స్ అందరూ కూడా అట్లా మ్యానిపులేటివ్గా ఉండగలుగుతున్నారా? వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దట్? కన్జ్యూమర్ టేస్ట్ చాలా రకాలుగా మారిందండి. అంటే ఇంతకుముందు అంత స్పెండింగ్ కూడా లేదు కాబట్టి, అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా చేంజ్ జరుగుతుంది కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రతిసాట కూడా లగ్జరీ లుక్ అండ్ ఫీల్ వీటికి చాలా ఇంపార్టెన్సీ ఉంది. అంటే లగ్జరీలో మనం తీసుకుంటే కొన్ని ఐటమ్స్ లగ్జరీ ఫినిష్ అంటే వాల్ ఫినిషెస్ కావచ్చు, అండ్ లగ్జరీ ఫర్నిచర్స్, ఇంట్లో లగ్జరీ ఫర్నిచర్స్ కానీ ఇవన్నీ కూడా మోడర్నైజ్డ్గా ప్రతి రూరల్లో కూడా ఇది బాగా స్పెండ్ చేస్తున్నారు ఇవాళ. అంటే కలర్స్కి చాలా ఇంపార్టెన్సీ వచ్చింది ఈరోజు. వాస్తవంగా చెప్పాలంటే ఈరోజు బిజీ లైఫ్లో మీరు చూస్తే మీరు చాలాసార్లు విజిట్ చేస్తుంటారు. మీరు అంటే కొన్ని మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ, కొన్ని కాఫీ షాప్స్ కానీ, కొన్ని పబ్స్కి వెళ్ళినప్పుడు, అండ్ లేదంటే మన ఆఫీస్కి వెళ్ళినప్పుడు, ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళినప్పుడు కూడా చాలా డిఫరెంట్ టేస్ట్ కనిపిస్తుంటుంది ఆ లగ్జరీ అండ్ లుక్. అసలు మీరు చూడని ఎన్నో ప్రోడక్ట్స్ వస్తున్నాయి ఇప్పుడు మార్కెట్లోకి. దానికోసం మేము చాలా బిగ్ ఎక్సైజ్, చాలా పెద్ద ఎక్సైజ్. మీకు ఒక రకంగా చెప్పాలంటే మా గ్రేటెస్ట్ అసెట్ ఇప్పటివరకు నేను చెప్పలేదు, మీకు చెప్తున్నాను చూడండి. ఇప్పటి వరకు ఈ లగ్జరీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా మన కంట్రీకి ఇంపోర్ట్ చేసుకున్నాం ఇప్పటి వరకు కూడా. ఈ లగ్జరీ ఫినిషెస్ అంటే లైమ్ బేస్, కాంక్రీట్ బేస్, మైక్రో టాపింగ్ ఇవన్నీ
ఇవన్నీ కూడా ఇప్పటికి కూడా ఇంపోర్ట్ జరుగుతున్నాయి. కానీ టెక్నోపేస్ట్స్ యొక్క గ్రేటెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటో చెప్పిన, ఈ ప్రొడక్ట్స్ అన్నీ మోర్ దెన్ 100 ప్రొడక్ట్స్ ఇండియాలో మేము ఫస్ట్ మ్యానుఫ్యాక్చర్ అండి. ఇవాళ ఎక్సలెంట్ సార్. ఈ చెప్తున్న లైమ్ బేస్, కాంక్రీట్ బేస్, ఇవన్నీ కూడా ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా దీని టార్గెట్ సెగ్మెంట్ ఈజ్ డిఫరెంట్. ఈ ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఏ కంపెనీలో కూడా ఇప్పటికి కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయట్లేదు. ఫస్ట్ కంపెనీ ఇన్ ఇండియా. ఈ ప్రొడక్ట్లన్నీ ఆల్రెడీ మేము 1 year బ్యాకే మార్కెట్లో తీసుకొచ్చాము. దాన్ని ఒక సపరేట్ వెర్టికల్గా డెవలప్ చేసి దాంట్లో కూడా మంచి బిజినెస్ నడుస్తూ వస్తుంది. వేగం వేగం, ఇది స్పీడ్ యుగం. అంతటా ఫాస్ట్గా ఉండాలని ఈ జనరేషన్ కోరుకుంటుంది. అందుకు తగ్గట్టే ట్రాన్స్పోర్ట్ ఈజీగా ఉండేలా సిటీతో పాటు ఎక్కడికి వెళ్ళాలన్నా ఈజీ యాక్సెస్ ఉండే ప్రాంతాలకే ప్రజెంట్ జనరేషన్ ఓటు వేస్తోంది. ఈ ట్రెండ్ను అందరికంటే ముందుగా అంచనా వేసిన విషనరీ రియల్టీ ఆర్గనైజేషన్ గిరిధారి కన్స్ట్రక్షన్స్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కి చేరువలో చక్కని ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉన్న ORR సమీపంలో ఎయిర్పోర్ట్ కి సులువుగా చేరుకునేటువంటి వీలున్న చోట ప్రాజెక్ట్ అంటే సూపర్ అనాల్సిందే. రాజేంద్ర నగర్ సమీపంలో గిరిధారి సంస్థ డెవలప్ చేసిన సూపర్ ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. రాజేంద్ర నగర్ ఏరియాలో లార్జెస్ట్ అండ్ లావిష్ ట్రిప్లెక్స్ విల్లా ప్రాజెక్ట్ ప్రాస్పెరా కౌంటీ. ఇక్కడ హ్యాపీ లివింగ్ ను ఎంజాయ్ చేయడానికి వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ప్రాస్పెరా కౌంటీ రెడీ టు మూవ్ స్టేజ్ లో ఉంది. హాయ్ సార్. హలో సార్, ప్రెసెంట్ గిరిధారి కన్స్ట్రక్షన్స్ లో జరుగుతున్న ప్రాజెక్ట్స్ గురించి ఒకసారి చెప్తారా? మా కిస్మత్పూర్లో ప్రాస్పెరా కౌంటీ అని ప్రీమియం విల్లా ప్రాజెక్ట్ ఆల్రెడీ వర్క్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకే. ఇట్స్ బ్యూటిఫుల్. హైదరాబాద్లోనే ది బెస్ట్ #1 విల్లా ప్రాజెక్ట్ కాబోతా ఉన్నది. పక్కకు 6000 acres ఓపెన్ ప్లేస్. ఇట్స్ అ గ్రీనరీ. హైదరాబాద్లోనే టాప్ ఏరియా ఇన్ కిస్మత్పూర్. సార్, ఎమ్యూనిటీస్ ప్రకారంగా చూసుకున్నా కూడా మీ ఎమ్యూనిటీస్ అన్ని టాప్ క్లాస్ లో ఉంటాయి. సో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? ఎస్పెషల్లీ అమ్యూనిటీస్ చూసుకుంటే వరల్డ్ క్లాస్ అమ్యూనిటీస్ రావాలని చెప్పే ఉద్దేశం మీద ఇప్పుడున్న అంటే కాలం మారుతూ ఉంటాయి, పీపుల్ టేస్ట్ కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి పరిశీలన ఎప్పుడు అధ్యయనం చేస్తూ ఉంటాం. కొత్తగా ఏ కంట్రీలో ఏ ఇమ్యూనిటీస్ ఇస్తున్నారు, ఏ గేటెడ్ కమ్యూనిటీ ఎట్లా బాగుంటున్నది, ఏ రోడ్స్ ఏ రకంగా వేసుకుంటున్నారు, అవన్నీ మేము అధ్యయనం చేసి ప్రతి ఒక్కటి కూడా ఆ గేటెడ్ కమ్యూనిటీలో వచ్చేటట్టు కంఫర్టబుల్ వాళ్ళు ఉండేటట్టు వాళ్ళు ఆ లైఫ్ లీడ్ చేయాలి, ఆ లైఫ్ ఎంజాయ్ చేయాలనే ఉద్దేశం మీదనే 100% ఫోకస్ పెడతాం. కాబట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు, మేము కూడా ఆ రకంగా మేము తయారు చేసేసి కస్టమర్లకు అందిస్తూ ఉంటాం. సార్, లొకేషన్ పరంగా చూసుకున్నా కూడా మీ ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ వచ్చేసి చాలా డిఫరెంట్గా ఉంటాయి. అంటే అక్కడ ఆ ప్లేసెస్లో ఫస్ట్ గిరిధారి ఉంటుంది, ఫాలోడ్ బై మిగతా కమ్యూనిటీస్ వస్తాయి. ఎగ్జాక్ట్లీ. మా గిరిధారి ఇప్పుడు మహబూబ్ నగర్లో గ్రీన్ కౌంటీ అని ఒక ప్రాజెక్ట్ చేపట్టినాం. బ్రహ్మాండమైన క్లబ్ హౌస్ అండ్ స్విమ్మింగ్ పూల్. అంటే ఆ ఏరియా మహబూబ్ నగర్లోనే టాప్ ప్రాజెక్టుగా నిలబడ్డది ఈరోజు. అంటే కస్టమర్లకు ఏ రకంగా అయితే సర్వీస్ చేయాలనేది కంపెనీ ఎప్పుడు కూడా ఏంటంటే ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్ సెక్యూర్ అండ్ సేఫ్టీ. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ 100% ఇంక్రీజ్, డబుల్ కావాలి, ట్రిపుల్ కావాలి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేది. అంటే దాన్ని ప్రిడిక్ట్ కూడా చేయాలి. మన పని ఏంటంటే ఏ ఏరియా బాగుంటుంది ఫ్యూచర్లో, ఎక్కడైతే ఫాస్ట్గా పెరుగుతాయనేది మా కస్టమర్లకు కానివ్వండి, ప్రజలకు కానివ్వండి, నా ఫ్రెండ్స్ కానివ్వండి, నేను అడ్వైజ్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్మెంట్ ల్యాండ్ మీద చేసుకోవాలి. ఫ్యూచర్లో ల్యాండ్ ఇన్వెస్ట్మెంట్ చేతమన్న ల్యాండ్ దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఎందుకంటే మనకు ల్యాండ్ పెరగదు కాబట్టి జనాభా పెరుగుతూ ఉంటుంది, ల్యాండ్ అనేది ప్రీమియం అవుతుంది. విల్లాస్ అయినా, అపార్ట్మెంట్స్ అయినా, ఫ్లాట్స్ అయినా ఎక్కడ ఉన్నా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనేది నేను ఫస్ట్ ప్రతి టైంలో నేను వాళ్ళకు అడ్వైజ్ చేస్తూ ఉంటా. డెఫినెట్గా ప్రతి ఒక్కరు ల్యాండ్ కొనుక్కోవాలనే నా రిక్వెస్ట్. నేటి మోడర్న్ లైఫ్ స్టైల్లో హైజీన్ అండ్ కంఫర్ట్ కు అందరూ ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. శానిటరీ అండ్ కిచెన్ ఎక్విప్మెంట్ ఎంత నాణ్యమైనదిగా ఉంటే జీవన స్థాయి పైన, ఇంటి అందం పైన గొప్ప ప్రభావం చూపుతుంది. అందుకే రీసెంట్ టైమ్స్ లో అందరూ బాత్ అండ్ కిచెన్ ఎక్విప్మెంట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఉండాలని కోరుకుంటున్నారు. ఇందుకు తగ్గట్టు 2 తెలుగు రాష్ట్రాల్లో మోడర్న్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని కస్టమర్లకు చేరువ చేయడంలో పేరొందిన సంస్థ సూర్య ఇంటర్నేషనల్. బాత్ ఎక్విప్మెంట్ కు ప్రపంచ ప్రసిద్ధి పొందిన సంస్థ జాగ్వార్. మారుతున్న కాలానికి తగ్గట్టు ఈ సంస్థ సరికొత్త ఉత్పత్తుల శ్రేణి లగూనా ప్రవేశపెట్టింది. సింప్లిసిటీ, లేటెస్ట్ ఇటాలియన్ డిజైన్, కన్వీనియన్స్ ల పర్ఫెక్ట్ కాంబినేషన్ లగూనా శానిటరీ వేర్ ప్రత్యేకత. హలో వ్యూవర్స్, ఈరోజు మనతో ఉన్నారు సూర్య ఇంటర్నేషనల్స్ MD డాక్టర్ పెండ్యాల హరినాథ్ బాబు గారు. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు జాగ్వార్లో రాబోతున్న కొత్త న్యూ ప్రొడక్ట్స్ గురించి వ్యూవర్స్కి చెప్తారా? జాగ్వార్ ఎప్పటికప్పుడు
మార్కెట్లో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా కస్టమర్స్ యొక్క టేస్ట్కి అనుగుణంగా ఎప్పుడు కూడా కొత్త ప్రోడక్ట్స్ తెస్తూనే ఉంటుంది. ఇప్పుడు మీరు అడిగినట్టుగా లగూనా అని కొత్త ప్రోడక్ట్ తీసుకొచ్చామండి. చాలా స్లిమ్గా ఉంటుంది అది, అండ్ అన్ని కలర్స్లో కూడా వస్తుంటాయి అవి. సో దట్ శానిటరీ వేర్లో కానీ టైల్స్ కలర్స్ మ్యాచింగ్ కానీ విశేషంగా కస్టమర్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. సో ఈ ప్రోడక్ట్ బాగా సక్సెస్ అయిందండి మా దగ్గర. ఇది సుమారుగా ఒక 5-6 నెలల నుంచి మేము ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. అలాగే సేమ్ లగునా ప్రోడక్ట్ని మేము ఇతర దేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. అక్కడ కూడా ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. అయితే జాగ్వార్ సంస్థ 62 సంవత్సరాల నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు ఏది శానిటరీ ఉత్పత్తులన్నీ. ఎప్పటికప్పుడు ఏదో ఒక ఐటమ్, అంటే లైటింగ్లో కూడా మేము చాలా ప్రఖ్యాతిగాంచాం. దుర్గం చెరువు తీగల బ్రిడ్జ్ కూడా మేము లైటింగ్ చేయించడం జరిగింది. అలాగే విజయవాడలో అంబేద్కర్ స్టాచ్యూ మేము చేయించాం. అమ్మవారి టెంపుల్ దగ్గర కింద బ్రిడ్జ్ కింద చేసిన డెకరేషన్, తర్వాత స్పాట్ లైట్స్ కానీ బొలాడ్స్ కానీ ఇవన్నీ కూడా మేము ఇవ్వటం జరిగింది. ఈ మధ్యనే మేము సిఆర్డిఏ బిల్డింగ్ కూడా డెకరేట్ చేయడానికి కావాల్సిన టెక్నాలజీ ఆర్ డిజైన్ మేము తయారు చేయడం జరిగింది. త్వరలో అది కూడా మాకు అప్రూవ్ అవుతుందని చెప్పి నమ్మకం ఉంది. అంటే ఇండియాలో తయారవుతూ సుమారుగా 55 దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఇండియాలో నంబర్ 1 కంపెనీగా ఉంటూ, అలాగే ఏపీ తెలంగాణలో కూడా నంబర్ 1 కంపెనీగా ఉండి సుమారుగా 228 మంది డీలర్స్ దగ్గర శ్రీకాకుళం నుంచి ఆదిలాబాద్ వరకు మా నెట్వర్క్ విస్తరించింది. విజయవాడ, వైజాగ్, హైదరాబాద్లో మా వేర్ హౌసింగ్ ఉంది. ఇవన్నీ లాజిస్టిక్ పరంగా కానీ, అవైలబిలిటీ పరంగా కానీ, క్వాలిటీ పరంగా కానీ జాగ్వార్ ఉత్పత్తులు ఒక మంచి గుర్తింపు, నాణ్యతా ప్రమాణాలకి ఒక ఆదర్శంగా ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని బిజినెస్ పీపుల్లో బెస్ట్ పర్ఫార్మెన్స్తో బ్రాండ్ వాల్యూ పెంచుకున్న వారిని గుర్తిస్తూ గ్లోబల్ పినాకిల్ ఫౌండేషన్ రీసెంట్గా అవార్డులు అందజేసింది. తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలైట్ బిజినెస్ అవార్డ్స్ 2025 పేరుతో హైదరాబాద్లోని టీ హబ్లో గ్రాండ్ ఈవెంట్ను నిర్వహించింది. బ్రాండింగ్ అండ్ ఇన్నోవేషన్లో సూర్య ఇంటర్నేషనల్ సాధించిన ఎక్సలెన్స్ను ప్రశంసిస్తూ సంస్థ అధినేత పెండ్యాల హరినాథ్ బాబు గారికి అవార్డును అందజేశారు. చూసారు కదా ఇవాళ సృజన్ మీడియా రియల్ సిటీలోని ప్రెసెంట్ రియల్ ఎస్టేట్ హ్యాపెనింగ్స్ అండ్ అప్డేట్స్ గురించి. వచ్చే వారం మరిన్ని ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టుల డీటెయిల్స్తో మళ్ళీ ఇదే టైంకి కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.